టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రైట్. సో ఈ రోజు మన కే వ్యాలెట్ యాప్ అనేది రేపు లాంచ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పారు కదా. సో మరి అది వచ్చిన తర్వాత మనం ఎలా వర్క్ చేయాలి, ఇంకా కొన్ని టిప్స్ చాలా మెంబర్స్ అడుగుతున్నారు. సార్ మనం ఎలా చెప్పాలి, అసలు ఎలా ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి, నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అని అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. రైట్. ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఒక చిన్న స్టోరీ, ఓకేనా, ఒక చిన్న స్టోరీతో మనం ముందుకెళ్దాం. రైట్. సో ఒక విలేజ్ లో, ఓకేనా, ఒక విలేజ్ లో ఒక డాగ్ అనేది ఏంటంటే పరిగెడుతూ ఉందన్నమాట, ఓకేనా. సో పరిగెడుతూ ఉంటే పక్కన వేరే వీధికి వెళ్ళేసరికి అక్కడ ఏమైందంటే ఇంకో కొన్ని డాగులు చూసి, ఒక 2 డాగ్స్ చూసి దాని వెనక పరిగెట్టడం మొదలు పెట్టాయి. అది ఎందుకు ఉరుగుతుంది కదా అని చెప్పేసి ఈ 2 డాగ్స్ కూడా దాని వెంట పరిగెట్టడం మొదలు పెట్టాయి అనమాట. సో వాటిని చూసి ఏదో ఎందుకు వెళ్తున్నాయి అని చెప్పేసి అనుకొని నెక్స్ట్ వీధిలోకి వెళ్ళగానే ఇంకొన్ని డాగ్స్ వాటికి జమ అయ్యాయి. రైట్. సో అన్ని కలిసి ఉరుగుతున్నాయి, పరిగెడుతున్నాయి. అయితే లాస్ట్ లో ఉన్న ఒక డాగ్ కి సో ఒక చిన్న డౌట్ అనేది వచ్చింది, అసలు మనం ఎందుకు పరిగెడుతున్నాము అని చెప్పేసి దాని ముందున్న డాగ్ ని అడుగుతుంది అనమాట. సో డాగ్ నువ్వు ఎందుకు అలా పరిగెడుతున్నావు అంటే నాకు తెలియదు, ఆగి కనుక్కొని చెప్తా అని చెప్పేసి దాని ముందు డాగ్ ని అడుగుతుంది. సో అది వచ్చేసరికి దీన్ని అడుగుతుంది, నాకు తెలియదు నేను కనుక్కొని చెప్తా అంటది. అది దీన్ని అడుగుతుంది. లాస్ట్ కి ఈ డాగ్ వచ్చేసరికి ఈ డాగ్ ని అడుగుతుంది. సో మీరైతే ఎందుకు పరిగెడుతున్నారు నాకైతే తెలియదు నా వెనక. సో నేను మాత్రం నా యొక్క ఫుడ్ కోసం, ఓకేనా, డాగ్ అనేది ఏం రిప్లై ఇచ్చింది, ఐఎమ్ రన్నింగ్ ఫర్ మై ఫుడ్. నా ఫుడ్ కోసం నేను పరిగెడుతున్నా, నా ముందు ఒక ర్యాబిట్ వెళ్తుంది, దానికోసం నేను పరిగెడుతున్నా అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇది వినగానే ఏమిటి, మిగతా ఈ డాగ్స్ అన్ని కూడా డ్రాప్ అయిపోయాయి మొత్తం కూడాను, ఓకేనా. సో ఈ డాగ్ మాత్రం వెళ్ళింది, దాని ఫుడ్ అనేది పట్టుకుంది, తినేసింది. రైట్. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని అంటే వై రీజన్, ఓకేనా, అంటే ఎందుకు మనం ఒక పని చేస్తున్నాము, దీనికి ఒక వై రీజన్ ఉన్నది ఈ డాగ్ కి. ఎందుకు నా ముందు ఫుడ్ వెళ్తుంది, ఆ ఫుడ్ ని పట్టుకోవాలి, తినాలి, ఈ రోజు ఆకలి తీర్చుకోవాలి. ఈ రిమైనింగ్ అన్నిటికీ ఏం రీజన్ లేదు, అదేదో పరిగెడుతుంది మనం పరిగెడుతున్నాము అని చెప్పేసి అన్ని కూడా దాని వెనక వచ్చేసాయి. ఒక స్టేజ్ లో ఇవన్నీ కూడా డ్రాప్ అయిపోయాయి, ఓకేనా. సో ఇలాగే మనం కూడా, సో అందరం ఇప్పుడు కే వ్యాలెట్ వచ్చింది, చేయాలి తపనైతే ఉన్నది, అందరికీ ఉన్నది, ఓకేనా. సో మనం పరిగెడుతున్నాం. సో వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వీళ్ళు వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి మనం కూడా దిగి వర్క్ చేద్దామనే ఆతృత అయితే ఉన్నది. బట్ ఏంటంటే మనకంటూ ఒక రీజన్ అనేది ఉండాలి, ఓకేనా. ఎందుకోసం ఇది స్టార్ట్ చేసేది, మనీ కోసమా, గోల్డ్ కోసమా, గిఫ్ట్ కోసమా, లేదా నా ఫ్యామిలీకి ఇన్ని అప్పులు ఉన్నాయి, ఓకేనా, అవి తీర్చుకోవడానికా, లేదనుకుంటే నేను కారు కొనుక్కోవాలి, దానికోసమా నేను ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక రీజన్ అనేది ఫస్ట్ అయితే మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకేనా. సో దాన్నే వై రీజన్ అని చెప్పేసి అంటారు. అది మనకి ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బెటర్, ఓకేనా. అండ్ స్ట్రాంగ్ తో పాటు స్మార్ట్ గా ఉండాలి, ఓకేనా. SMART, స్మార్ట్ గా ఉండాలి. సో స్మార్ట్ అంటే స్పెసిఫిక్ గా, అంటే నీకుండే రీజన్ అనేది పర్టికులర్ గా ఉండాలి, ఓకేనా. సో మెజరబుల్ గా, అంటే నువ్వు సపోజ్ ఒక కారు కొందాం అనుకుంటున్నావు, ఏం కార్ అది, ఏ కలరు, ఏంటి మొత్తం తెలిసి ఉండాలి నీకు. మెజరబుల్ గా అంటే అది ఎంత ఉంటది ఏంటి అనేది తెలిసి ఉండాలి. అండ్ అచీవబుల్, అది అచీవ్ అయ్యే విధంగా ఉందా లేదా. రీజన్ పెట్టుకోమన్నారు కదా అని చెప్పేసి నేను నైటే నాకు ఎంతో 1,00,000 మంది అవ్వాలని చెప్పేసి పెట్టుకుంటే అది అచీవ్ అయ్యేది కాదు, ఓకేనా. అది అచీవబుల్ కాదు, ఓకేనా. సో అచీవ్ అయ్యే విధంగా ఉండాలి మనం పెట్టుకునే రీజన్ అనేది, రైట్. అంటే రియలిస్టిక్ గా ఉండాలి, ఓకేనా. సో నైట్ మనం కళ్ళగాని అయ్యేదైతే కాదు, ఏదున్నా కూడా మనం పని చేస్తేనే అవుతుంది, రియలిస్టిక్ గా ఉండాలి. అండ్ టైం బౌండ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనకున్న ఈ 100 రోజుల్ని, ఓకేనా. సో కంపెనీ అయితే ఇక్కడ ఒక టైం బౌండ్ అనేది సెట్ చేసింది 100 రోజుల్ని. బట్ ఆ 100 డేస్ ని మనం స్ప్లిట్ చేసుకోవాలి, ఎన్ని రోజులకి మనం ఎంత వర్క్ చేయాలనేది, ఓకేనా. 10 డేస్ ఒకసారి మన ప్రోగ్రెస్ చెక్ చేసుకొని మన వర్క్ అనేది చేసుకోవాలి. టైం బౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఇవన్నీ జరగాలి, ఓకే. రీజన్స్ అన్ని బాగానే ఉన్నాయి, అంతా బాగుంది. బట్ మనకు ఫైనల్ గా కావాల్సింది కాంటాక్ట్ లిస్ట్. చాలా మెంబర్స్ చేసే మిస్టేక్ అండి ఇది, కాంటాక్ట్ లిస్ట్. మినిమం ఒక 1000 కాంటాక్ట్ లిస్ట్ అన్నా మనం తీయాలి. ఈ రోజు మనం ఒక మ్యారేజ్ ఏదన్నా ఇంట్లో చేస్తున్నాం అనుకుందాం, ఫస్ట్ ఏం చేస్తారండి, ఒక కాంటాక్ట్ లిస్ట్ అనేది తీస్తారు, రైట్. ఎందుకోసం, ఎవరిని పిలవాలి ఏంటి, ఎవరిని మిస్ అవ్వకూడదు, సో వాళ్ళందరూ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో. అంటే మనం పిలిచి భోజనం పెట్టే ఒక్కదాని కోసమే, అండ్ మన ఒక పెళ్లి ఇలా చూయించుకోవాలని చెప్పేసి దానికోసమే ఒక 1000 మెంబర్స్ ని మొత్తం రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, అటు వాళ్ళని ఇటు వాళ్ళని అంతా మర్చిపోకుండా పిలుస్తుంటారు, రైట్. సో అట్లా ఏంటంటే మర్చిపోకుండా ఉండాలి అని అంటే మనకంటూ ఒక కాంటాక్ట్ లిస్ట్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలి, ఓకే. మినిమం ఒక 1000 కాంటాక్ట్ లిస్ట్. సో ఎందుకు అంటున్నానంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. నా ఫోన్లో ఉన్నాయి కదా, నేను నెంబర్ సేవ్ చేసి పెట్టుకున్నాను కదా అంటే నథింగ్ సార్. మనం ఒక రోజులో
ఒక 2 గంటలు కష్టపడితే మన దగ్గర ఉన్న కాంటాక్ట్లు అన్నీ కూడా పెన్ను పేపర్ పెట్టి రాయొచ్చు. ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి. ఓకేనా, మీ ఫోన్లో ఉన్నాయి చేద్దాము అని అంటే మనం ఎంతైతే నెగ్లెక్ట్ చేస్తామో వచ్చే బిజినెస్ కూడా అట్లానే ఉంటుంది. ఓకేనా, సో కాంటాక్ట్ లిస్ట్ మరి ఎలా రాయాలంటే ఫస్ట్ మీ సీరియల్ నెంబర్ రాయండి, తర్వాత నేమ్ రాయండి, వాళ్ళ నేమ్ ఏంటో, వాళ్ళ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంటారు, ఏజ్ ఏంటి, వాళ్ళతో మీకున్న రిలేషన్షిప్ ఏంటి. ఎందుకంటే సార్ ఇవి ఎందుకు రాయమంటున్నానంటే ఒకసారి మీరు ఫస్ట్ మొదలుపెట్టి ఒక 100 కాంటాక్ట్స్ వరకు రాయండి, దీని పవర్ ఏంటి మీకు అర్థమవుతుంది. ఓకేనా, వాళ్ళ నేమ్ రాసి, వాళ్ళ ఫోన్ నెంబర్ రాసి, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ లొకేషన్ రాసి, ఏజ్, రిలేషన్షిప్ రాసే ప్రాసెస్లో మీకు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎలా చెప్పాలి ఏంటి అనే థాట్స్ అనేది వస్తుంటాయి. సో ఒక్కొక్కరి మెంటాలిటీ ఏంటంటే మనకు అర్థమవుతుంది. మనకు కూడా ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. ఇక వీళ్ళకి అయిపోయింది టిక్ చేసుకున్నాం, వాళ్ళకి అయిపోయింది టిక్ చేసుకున్నాం, ఇలా మనం టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు వాళ్ళందరినీ కూడాను. ఓకేనా, సో అండ్ ఎవ్రీడే ఈ లిస్ట్ ని 1000 ఈ రోజు రాయండి, ఈ రోజు వింటే ఈ రోజే రాయండి, రేపు వింటే రేపు, ఎప్పుడు వింటే అప్పుడే రాయండి. ఎవ్రీడే 1% లిస్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా, అంటే ఎవ్రీడే 1% అంటే 10 కాంటాక్ట్లు ప్రతిరోజు రాయండి. ఎప్పటికైనా మనకు ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు ఈ రోజు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, రేపు ఫ్యూచర్లో 300 రకాల ప్రాజెక్టులు వస్తున్నాయి. ఏ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడ ఉపయోగపడతారో తెలియదు. ఓకేనా, అండ్ థర్డ్ వన్ ఏంటంటే 10 డౌన్లోడ్స్ ఎవ్రీడే, ఫ్రీ డౌన్లోడ్స్, 10 డౌన్లోడ్ ప్రతిరోజు, ఒక 10 డౌన్లోడ్లు మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఓకేనా, మన కింద వాళ్ళతో మన సంబంధంలో మనం టార్గెట్ పెట్టుకోవాలి, రోజుకు మినిమం 10 డౌన్లోడ్లు. రైట్, సో మరి కాంటాక్ట్స్ ని తీసుకోవడానికి కొన్ని టిప్స్ ఏంటంటే ఫస్ట్ రిలేటివ్స్ రాయండి, తర్వాత మీరు ఒకసారి మీ ఎడ్యుకేషన్ తీసుకోండి. 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్. 10th లో జూనియర్లు ఉంటారు, సీనియర్లు ఉంటారు, ఇంటర్లో ఉంటారు, గ్రాడ్యుయేషన్లు ఉంటారు, పక్క బ్రాంచ్ వాళ్ళు ఉంటారు, పక్క కాలేజ్ వాళ్ళు ఉంటారు, మీ ప్రొఫెషన్ జాబ్లో మీ సెక్టర్ వాళ్ళు ఉంటారు, పక్క సెక్టర్ వాళ్ళు ఉంటారు, పక్క ఆఫీస్ వాళ్ళు ఉంటారు, పాత ఆఫీస్ వాళ్ళు ఉంటారు, కొత్త ఆఫీస్ వాళ్ళు ఉంటారు. ఇట్లా సో ప్రతి ఒక్క కాంటాక్ట్ ఎవరిని కూడా వదలొద్దు. ఒకటి మీరు చెప్పకపోతే ఇంకొకరు చెప్తారు, అంతే, అంతమించి ఏం తేడా ఉండదు. అది ఎలా వాళ్ళకి తెలుస్తుంది, మీరు చెప్తే మీ కింద ఉంటారు, అంతే. ఓకేనా, సో మరి దీనికి కాంటాక్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాపిటల్, మరి ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా. మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సోషల్ క్యాపిటల్. ఓకేనా, మనకున్న సోషల్ మీడియాని వాడుకొని మనం ఇన్కమ్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా సంపాదించాలి అనేది చూద్దాం. రైట్, ఇక్కడ మీకు ఒకసారి చూస్తే ఈ యాప్స్ అన్నీ కూడా మీకు మాక్సిమం తెలిసే ఉంటాయి. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, రైట్, లింక్డ్ఇన్ అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇవన్నీ మన ఫోన్లో రన్ అవుతున్నాయి, మన ఫోన్లో యాప్లో ఇన్స్టాల్ చేసుకునే యాప్స్ అన్నీ కూడాను. అంటే మనం ఎవ్రీ మంత్ నెట్ బ్యాలెన్స్ చేసుకొని మరి వీటిల్లో టైం అనేది వేస్ట్ చేస్తున్నాం. సో వేస్ట్ చేస్తున్నామని అనకూడదు. సో మన టైం పాస్ అనేది మన ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తున్నాం. ఓకేనా, అదే మనం కొన్న ఫోన్కి ఓకేనా వేసుకున్న నెట్కి న్యాయం చేస్తూ కొంత వర్క్ చేస్తే డైలీ ఇందులో మంచి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా, సో మన ఫోన్ని, మన స్మార్ట్ ఫోన్ వాడుకొని తీసుకోవచ్చు. మరి ఎలా వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి అని అంటే సో ఫస్ట్ మన దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అందులో గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్ అనేది సపోర్ట్ చేసేవి ఉండాలి. ఓకేనా, అంటే ఐఫోన్స్ అయితే యాప్ స్టోర్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేయాలి, మన యాప్ అనేది మన కే వ్యాలెట్ యాప్ అనేది అందులోకి ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నో యువర్ కస్టమర్, మీ యొక్క కేవైసీ అనేది ఫిల్ చేయాలి. ఓకేనా, కేవైసీ అంటే నో యువర్ కస్టమర్, అంటే నేను కే వ్యాలెట్ యొక్క కస్టమర్ని అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాలి అక్కడ. ఓకేనా, అది ఎట్లా, ఒక అడ్రస్ ప్రూఫ్ పెట్టి, ఒక ఇన్కమ్ ప్రూఫ్ పెట్టి సో మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, అక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం ప్రూవ్ చేసుకోవాలి. రైట్, ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్కమ్స్ ఏమేమి వస్తుంది అంటే మరి ఇక్కడ కేవైసీ కంప్లీట్ అవ్వగానే మీకు ఇక్కడ వెల్కమ్ బోనస్ వస్తుంది. 50 రూపీస్ వర్త్ కిబో క్రిప్టో కాయిన్ అనేది సో మీకు వెల్కమ్ బోనస్ గా మీకు ఇక్కడ జనరేట్ అవుతుంది. ఓకేనా, దాని తర్వాత టీమ్ రిఫరల్ మైనింగ్ అనేది ఇక్కడ అద్భుతంగా ఇచ్చారండి. సో ఏ యాప్ మార్కెట్ లోకి వచ్చినా కూడా మనం డైరెక్ట్ గా ఏమన్నా యాప్ ఎక్కిస్తే డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళు కూడా వెళ్ళి చేస్తే డబ్బులు వచ్చే యాప్లు అయితే నాకు తెలిసి అయితే లేవు. ఓకేనా, సో మన కంపెనీ ఏమిస్తుంది, ఇక్కడ ఫస్ట్ లెవెల్ లో 10 రూపీస్ ఇస్తుంది, సెకండ్ లెవెల్లో నుంచి 5 లెవెల్ వరకు 5 రూపీస్ ఇస్తుంది, అక్కడ నుంచి 25th లెవెల్ వరకు 1 రూపీ చొప్పున ఇస్తుంది ఇన్కమ్ అనేది. ఓకేనా, సో మరి ఈ ఇన్కమ్ గురించి మీకు పూర్తిగా తెలియాలంటే డిస్క్రిప్షన్ లో మీకు వీడియో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఫుల్ లెంత్ వీడియో అనేది ఉంటుంది, అది చాలా క్లియర్ గా ఉంటుంది, అందులో చూడండి. మీకు ఈ 25 లెవెల్స్ ను వాడి ఓకేనా 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదించాలి అనేది మీకు అందులో ఉంటుంది. ఓకేనా, ఓకే, సో ఇది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బిజినెస్ అండి. అంటే ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేయగానే అంటే యాప్ ఎక్కించుకోగానే ఎక్కడికో వెళ్ళి చేసి సంపాదించాల్సిన పని లేదు. ఓకేనా, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బిజినెస్.
ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? దాని తర్వాత ఏం చేయాలి, మన నియర్ అండ్ డియర్ మన ఫోన్లోనే ఉంటాయి ఒక 300-400 కాంటాక్ట్లు ఉంటాయి. నేను ఇంకా 1000 రాయమని చెప్పాను. ఆ 1000లో నుంచి ఒక 100 యాప్స్ ఫస్ట్ రోజే 100 యాప్స్ మీరు డౌన్లోడ్ చేశారు. ఓకేనా? చేసి వాళ్ళని జూమ్ మీటింగ్కో లేదనుకుంటే వాట్సాప్ గ్రూప్లోనో యూట్యూబ్ లైవ్కో తీసుకుని వచ్చారు, లేదా ఈ వీడియోనే వాళ్ళకి చూపించారు. మరి ఈ 100 మంది వాళ్ళు కూడా ఏం చేశారు, మీ నెట్వర్క్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది, యువర్ నెట్వర్క్. ఈ 100 మెంబర్స్ కూడా వాళ్ళు కూడా 100 మెంబర్స్ని రిఫర్ చేశారనుకుందాం, 100 డౌన్లోడ్ చేశారనుకుందాం. ఫ్రీ డౌన్లోడ్ సార్, ఫ్రీ, ₹1 చెల్లించాల్సిన పని లేదు. అంటే టోటల్ 10,000 డౌన్లోడ్లు. ఓకేనా? వీళ్ళు మీకు ఫస్ట్ లెవెల్ 100 మెంబర్స్, ఈ 10,000 మెంబర్స్ ఎన్నో లెవెల్, రెండో లెవెల్. అంటే ₹5 చొప్పున మీకు ఎంత వస్తుంది సార్, ఇక్కడ ₹50,000 కమిషన్ అనేది వస్తుంది. కొంచెం మనం కాన్సన్ట్రేషన్ చేస్తే దిస్ ఈస్ ద పాసిబుల్ ఇన్కమ్. 50,000 వచ్చుద్దా సార్ అంటే వస్తుంది. ఇది మనం చేసినప్పుడు 100కి 1000% వస్తుంది. ఓకేనా? సో ఇది మనం వర్కౌట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ రిపీట్, ఇదే 1000 మెంబర్స్ మీరు సేమ్ ఇట్లానే వాళ్ళతో డూప్లికేషన్ చేయించారు. ఇంటూ 100 మెంబర్స్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, 10 lakhs, 50 lakhs. ఓకేనా? 10 lakh యాప్ డౌన్లోడ్స్ వస్తున్నాయి, ఇంటూ 5 మెంబర్స్ అంటే 50 lakhs ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆన్ అండ్ యావరేజ్ మనం 100కి 100 మెంబర్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే, ఓకేనా, ఒక లీడర్గా, ఒక కమిటెడ్ మెంబర్గా, ఇందాక చెప్పాను కదా, వై రీజన్ అనేది మనం స్ట్రాంగ్గా ఉంటే దిస్ ఈస్ ద పాసిబుల్, రైట్? సో అట్లనే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతే చేయాలని రూల్ ఏం లేదు కాబట్టి అందులో కొంచెం ఎక్కువ చేస్తారు, కొంతమంది తక్కువ చేస్తారు. దాని వైజ్గా మీకు ఇన్కమ్ అనేది అప్రాక్సిమేట్గా అయితే మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో చెప్పాను కదా ఇందాక ఫుల్ లెంత్ వీడియో ఉందని, అందులో మీరు చూడండి, అంటే రేషియో ప్రకారం ఎట్లా సంపాదించుకోవచ్చో మీకు అందులో క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలాంటి